కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే చాలా నవ్వుకుంటాం. పంచ్ డైలాగు మన గెటప్ సీను కావచ్చు, వెన్నెల కిషోర్ కామెడీ కావచ్చు, ప్రతి ఒక్కరు యాక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. ఇది ఎందుకు అనవసరంగా అన్నట్టు లేకుండా ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్తూ మన పురాణాలను చూపిస్తూ, సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆ రాక్షసుడు ఏదో అనుకుంటా కానీ ఆ స్టోరీ చెప్పే వరకు మనం ఒకటేసారి అంత నవ్వి ఎమోషన్లోకి వెళ్ళిపోతాం. లేదు, వర్త్ చాలా బాగా తీశారు. అంటే విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ అన్ని చాలా, అంటే మరీ దారుణంగా కాకుండా చాలా బాగా మంచిగా ఉంది. ఆ బడ్జెట్కి అంత అవుట్పుట్ వచ్చింది. సో జనాలు కూడా ఎంటర్టైన్ అవుతారు. సో ఆ టీమ్ హ్యాపీ. సో నేను టికెట్ పెట్టి చూసినా కాబట్టి నేను హ్యాపీ. సో ఒక పక్కా డబ్బులు వస్తాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాని జనాలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మంచి సినిమా, ఇలాంటి సినిమాలు రావాలి, కొత్త డైరెక్టర్లు కూడా రావాలి. సో మంచి కంటెంట్. సో నిహారిక గారు ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా టాలెంట్కి ప్రోత్సహిస్తారు. ఇలాంటి కంటెంట్ తీసుకొని వస్తే జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. డైరెక్షన్ చాలా బాగుంది. చాలా చాలా అంటే ఒక ఎంగేజింగ్ ఒక స్టార్ డైరెక్టర్ ఎలా సినిమాని ఎంగేజ్ చేస్తుంటూ స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ప్రతిదీ చాలా పర్ఫెక్ట్. ఒక స్టార్ డైరెక్టర్ ఎలా అయితే స్క్రిప్ట్ని డెవలప్ చేసి జనాల పల్స్ తెలుసుకొని, ఇప్పుడు రాజమౌళి జనాల పల్స్ తెలుసుకొని ఎక్కడ కామెడీ ఉండాలి, ఎక్కడ హర్రర్ ఉండాలి, ఆ టైప్లో చాలా బ్రహ్మాండంగా తీసుకెళ్లారు. ఖచ్చితంగా పెట్టిన టికెట్కి అయితే అందరు వర్త్. పిల్లలు, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అది కూడా చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా ఒక హీరో రొటీన్ చేస్తున్నప్పుడు ఇంకో కొత్తదనం చేసిండు అనుకో, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. సో నేనైతే ఎంజాయ్ చేశాను. 5కి 4 ఇస్తాను.